హలో గైస్, వెల్కమ్ టు బాల్గా వీకెండ్ వీడియోస్ ఫర్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. ఈరోజు నుంచి నేను ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ సిరీస్ పేరు ఏంటంటే ఆల్ఫాబెటికల్ డిసీజెస్ అండ్ నేచురల్ ప్రివెన్టివ్ సీక్రెట్స్ విత్ 5 హీలింగ్ మెథడ్స్. 5 హీలింగ్ మెథడ్స్ అంటే ఆయుర్వేదిక్, తర్వాత అలోపతి, హోమియో, తర్వాత ఈ ప్రకృతి నేచురల్, ఇవి వాటికి సంబంధించినటువంటి 5 మెథడ్స్. అంటే దీన్ని ఆయుష్ అంటారు. ఆయుష్ అని మన ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిన ఇదే. దానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ దీంట్లో. సో దాని ప్రకారం ఇది కూడా ఇస్తాను. ఈరోజు స్టార్ట్ చేసే సిరీస్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ డిసీజెస్ అండ్ నేచురల్ ప్రివెన్షన్ సీక్రెట్స్ విత్ 5 హీలింగ్ మెథడ్స్, 5 వైద్య మెథడ్స్ అనమాట. దానిలో ఫస్ట్ టాపిక్ ఏబిసిడి ఏ టు జెడ్ ఉంటాయి కనుక ఫస్ట్లో ఏ కనుక ఏతో స్టార్ట్ అయింది ఏంటంటే ఏజ్ రిలేటెడ్ డిసీజెస్, ప్రివెన్షన్ అండ్ హీలింగ్ మెథడ్స్ అనేది ఈరోజు టాపిక్ ఈ వీడియోలో. నెక్స్ట్ ఏతో ఏ వస్తాయో, ఎన్నో డిసీజులు వస్తాయో ఆ ఏతో డిసీజులు అన్నీ చెప్తాను. అలాగే తర్వాత బి, అలాగే జెడ్ వరకు ఏ ఉంటాయి. అలా రోజుకు వీడియో పెడుతుంటాను. రోజు అంటే ప్రతి సండే వీకెండ్ వీడియోస్ పెడుతుంటాను. ఇవి ఎందుకంటే చదవాలి, తర్వాత నా పెద్ద ఎక్స్పర్ట్ల తర్వాత ట్రైనింగ్లు తీసుకోవాలి, ఇవన్నీ చేయాలి కనుక వీక్లీ వన్సే పెడుతున్నాను. సో మీరు ప్రతి వారం కూడా ఫాలో అవ్వండి. బాగా వీకెండ్ వీడియోస్ ఫర్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. ఒక 10 నిమిషాలు వెచ్చించిస్తే మన హెల్తీగా ఎలా ఉండాలి, హ్యాపీగా ఎలా ఉండాలి, వెల్తీగా కూడా ఎలా ఉండాలి, ఈ 3 విషయాలను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ప్రతి వీడియోలో కూడాను. మిస్ అవ్వకుండా చూడండి. సరే, ఈరోజు స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువసేపు నేను కొంచెం ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో వీడియో చేయమంటే చేస్తాను. తెలుగులో కూడా మధ్యలో చెప్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో వీడియో లెంత్ తగ్గించడం కోసం నేను గబగబా చదివేస్తాను ఇంగ్లీష్లో. తర్వాత మీకు కావాలంటే తెలుగులో ఎక్కడైనా ఇదైతే మీకు అర్థం కాకపోతే మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెడితే, యూట్యూబ్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెడితే మళ్ళీ తెలుగులో సపరేట్గా వీడియో చేస్తాను. ఇంకా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఆ విధంగా కూడా చేస్తాను. మీకు ఎలా కంఫర్టబుల్ అయితే అలా. ఓకే, స్టార్టింగ్. ఏజ్ రిలేటెడ్ డిసీజెస్, ప్రివెన్షన్ అండ్ ప్రివెంటివ్ సీక్రెట్స్ అండ్ హీలింగ్ మెథడ్స్ ఆఫ్ 5. ఓకే, అది యాక్చువల్గా ఏజ్ 2 టైప్స్ ఉంది. 2 టైప్స్. ఒక టైప్ ఏంటంటే క్రోనలాజికల్ ఏజ్. క్రోనలాజికల్ ఏజ్ అంటే మనం పుట్టినకాడి నుంచి వచ్చినటువంటి ఏజ్ ఎంత ఉంది, క్రోనలాజికల్ ఏజ్. అలాగే బయలాజికల్ ఏజ్. బయలాజికల్ అంటే మన హెల్త్ ఏజ్. ఎందుకంటే కొందరు 90 అయినా 40-20లా కనిపిస్తారు. కొందరు 40-20 ఏజ్లో ఉన్నప్పటికీ 90 ఏజ్లా కనిపిస్తారు, ఓల్డ్ ఏజ్ లాగా. సో ఇలాంటి డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే క్రోనలాజికల్ ఏజ్, బయోలాజికల్ ఏజ్. బయోలాజికల్ ఏజ్ మనం మెయింటైన్ చేయాలి. బయోలాజికల్ ఏజ్ మెయింటైన్ చేయాలంటే మనం ఏం చేయాలో తర్వాత మీరు ప్రతి వారం వీడియోలు చూస్తానండి, అన్నీ చెప్తాను. ఈరోజు టాపిక్ ఏజ్ రిలేటెడ్ డిసీజెస్. ఏజ్ రిలేటెడ్ డిసీజెస్లో నేను కొన్ని ఇంగ్లీష్లో చెప్పేస్తాను, తెలుగులో అంటే మళ్ళీ కొంచెం కష్టమవుతుంది. సో సంథింగ్ ఇన్ సర్టెన్ గోయింగ్ ఆన్ in addition to the number of years lived. Glands, the main cause ఏంటంటే glands produce these things that keep out sending operating, and when the glands don't work, when the glands don't work right, so neither do our we get sick. Our body we get sick. అంటే ఒకవేళ ఈ యొక్క గ్లాండ్స్ పనిచేయకపోతే మన బాడీ సిక్ అవుతుంది. సో మెయిన్ ఏంటంటే మనకి ఈ యొక్క డీజనరేటివ్ డిసీజెస్ అంటే ఏజ్ రిలేటెడ్. ఏజ్ అనేది కంపల్సరీ. అలా రాను ఏజ్ అనేది, డెత్ అనేది ఎప్పుడో ఒకసారి పుట్టిన తర్వాత ఇది అవ్వాల్సిందే. ఏజ్ పెరుగుతూనే ఉంటుంది. అలాగా బాల్యం నుంచి ఓల్డ్ ఏజ్ వస్తుంది, ఇలాగా వస్తుంటాయి. సో ఆ ఓల్డ్ ఏజ్లో వచ్చిన డిసీజ్ రాకుండా మనం కాపాడుకోవడానికే ఇప్పుడు చెప్తున్నది అనమాట. అందుకని మనం గ్లాండ్స్ని కాపాడుకోవాలి. గ్లాండ్స్ ప్రొడ్యూస్ దోస్ థింగ్స్ దట్ కీప్ అవుట్
body operating, and when the glands don't work right, neither do our bodies, we get sick. Naturally, you are going to have more sickness you get, and so maybe there is a gland that consists many of our diseases we get as we age, and maybe strengthen that glands with prevent some of those diseases and keep us either longer. మనము ఎక్కువ కాలం బ్రతకాలన్నా దాని తాలూకా మనము ఇది అవ్వకుండా అంటే గ్లాండ్స్ని స్ట్రెంథన్ చేయాలి. గ్లాండ్స్ స్ట్రెంథన్ చేస్తే మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెంథన్ అవుతుంది. సో ద థింగ్స్ మెయిన్ దట్ అది మెయిన్ గ్లాండ్ ఏంటంటే థైమస్ గ్లాండ్. గ్లాండ్స్ అనేకం ఉన్నాయి. గ్లాండ్స్ కోసం నేను చెప్తాను లాస్ట్లో మీకు. ఇందులో అతి ముఖ్యమైన గ్లాండ్ మన ఏజ్ రిలేటెడ్ సంబంధించింది థైమస్ గ్లాండ్. ఈ థైమస్ గ్లాండ్ యాక్చువల్గా థైమస్ గ్లాండ్ అనేది మన ఏది హార్మోన్, గ్లాండ్స్ అన్నీ హార్మోన్ ఉత్పత్తి చేస్తాయి. ఈ థైమస్ గ్లాండ్ అనేది థైమిలిన్ అటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టీ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. విచ్ హెల్ప్స్ ఇన్ అవర్ ఇమ్యూనిటీ సిస్టమ్. అదే మనకి ఇమ్యూనిటీని పెంచుతుంది అనమాట టీ సెల్స్. ఈ టీ సెల్స్ని పెంచి దీన్ని ఇచ్చేసేటటువంటిది, డెవలప్ చేసినటువంటిది థైమస్ గ్లాండ్. థైమస్ గ్లాండ్ థైములిన్ అటువంటి హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో నేను ఈ చెప్పే ముందు గ్లాండ్స్ కోసం మీకు చెప్తాను. అనేక గ్లాండ్స్ ఉన్నాయి. అందులో నేను 7 గ్లాండ్స్ చెప్తాను, ఎందుకంటే మనకు టైం సరిపోదు. అందులో ఫస్ట్ గ్లాండ్ ఏంటంటే పీనియల్ గ్లాండ్. ఈ పీనియల్ గ్లాండ్ అనేది దాని తాలూకా హార్మోన్ అదేంటి, మెలటోనిన్ ఉత్పత్తి చేస్తుంది. మెలటోనిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. మెలటోనిన్ అంటే దేనికోసం? ఈ మెలటోనిన్ హార్మోన్ మనకు స్లీపింగ్ ఇవ్వటం కోసం ఈ మెలటోనిన్ హార్మోన్ ఉపయోగపడుతుంది. మెలటోనిన్ లేకపోతే మనకు నిద్ర రాదు. సో మెలటోనిన్ ఉత్పత్తి చేసేది పీనియల్ గ్లాండ్. చిన్న బఠానీ గింజ ఏంటంటే మన బ్రెయిన్లో ఉంటుంది అది. సో అలాగే పిట్యూటరీ గ్లాండ్, ఇదే మెయిన్ గ్లాండ్, మాస్టర్ ఆఫ్ గ్లాండ్ అనమాట. పిట్యూటరీ గ్లాండ్ ఇది కూడా మన బ్రెయిన్లోనే ఉంటుంది. ఇదేంటంటే ఇది గ్రోత్ హార్మోన్ అనమాట. ఇది గ్రోత్ హార్మోన్. ఈ గ్రోత్ హార్మోన్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ గ్రోత్ హార్మోన్ మన పెరగటానికి, గ్రోత్ని ఇవ్వడానికి, మన పెరుగుదలకి ప్లస్ మన హ్యాపీనెస్కి ఇది మెయిన్ హార్మోన్ ఇస్తుంది అనమాట. ఇది మూడో హార్మోన్ ఏంటి? ప్యాంక్రియాస్ గ్లాండ్. ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్ అంటే మనకు ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ అంటే మనకు డయాబెటీస్ రాకుండా మనల్ని కాపాడుతుంది అనమాట. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే మనకి షుగరు, డయాబెటీస్ అలాంటివి వస్తాయి. సో అలాంటి రెసిస్టెన్స్ లేకుండా కంట్రోల్ చేసేది ప్యాంక్రియాస్ గ్లాండ్. ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్ ఉత్పత్తి చేసేది ఇన్సులిన్ గ్లాండ్. అలాగే గొనాడ్ గ్లాండ్. ఈ గొనాడ్ గ్లాండ్ అంటే మనకేంటంటే ఇది సెక్షువల్ గ్లాండ్ అనమాట. సెక్షువల్ హార్మోన్ ఇస్తాయి అనమాట. సెక్షువల్ హార్మోన్ అంటే ఇప్పుడు లేడీస్కి అయితే ప్రొజెస్ట్రాన్, పాలు రావడానికి అంటే ప్రెగ్నెన్సీకి. అలాగే ఈస్ట్రోజన్. అలాగే జెంట్స్కి ఈస్ట్రోజన్ లేడీస్కి. అలాగే జెంట్స్కి అయితే టెస్టోస్టెరాన్. సో ఈ కంపల్సరీగా ఈ ఉత్పత్తి చేసేది గొనాడ్ గ్లాండ్స్ అనమాట. అలాగే గ్లాండ్స్ అది ముఖ్యమైనది. మన శరీరాన్ని నడిపిస్తుంది గ్లాండ్సే. ఈ గ్లాండ్స్ హార్మోన్ ఉత్పత్తి చేస్తాయి. అలాగే ఎడ్రినల్ గ్లాండ్ అనేది ఇది ఏంటంటే కార్టిజల్ అనేటువంటి హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. కార్టిజల్ హార్మోన్ దానివల్ల ఏంటంటే మనకి ఈ యాంగ్జైటీ, ఈ స్ట్రెస్ ఇవి పెరుగుతాయి అనమాట. ఈ స్ట్రెస్ని, యాంగ్జైటీని మనం ఎదుర్కోవాలి, రెడ్యూస్ చేసుకోవాలి అంటే మనకి హ్యాపీ హార్మోన్స్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. హ్యాపీ హార్మోన్స్ కోసం నేను సెపరేట్ వీడియో చేస్తాను ముందు, మళ్ళీ మీకు చేయమంటే చేస్తాను. డోస్ అనే హ్యాపీ హార్మోన్స్ ఉన్నాయి, 4 హార్మోన్స్. డోస్ అంటే డోపమిన్, ఓ అంటే ఆక్సిటోసిన్, ఎస్ అంటే సెరోటోనిన్, తర్వాత ఈ అంటే ఎండోర్ఫిన్. ఈ తర్వాత వీటి కోసం నేను సెపరేట్గా చెప్తాను. ఇవి ఏంటంటే మనకి హెల్త్ని ఇస్తాయి. ఇవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇప్పుడు గంట పెట్టేస్తుంది ఈ వీడియో. సో అందుకనే అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను వాటి కోసం. తర్వాత ఈ యొక్క
థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ థైరాక్సిన్ హార్మోన్ ఏంటంటే ఇక థైరాయిడ్ మనకి ఇక సీతాకొక చిలుకలాగా మన యొక్క ఈ యొక్క గొంతు దగ్గర ఉంటుంది అనమాట. అదే థైరాయిడ్ని కంట్రోల్ చేస్తుంది. అది కరెక్ట్గా చేయకపోతే ఈ థైరాయిడ్ TC1 అని, T1, T2 అలాగే TCH అని ఉంటుంది. T1, T2 సరిగ్గా ఎత్తది అవుతే బ్రెయిన్ ఏంటంటే T1, థైరాయిడ్ ఇది అవ్వట్లేదు అని చెప్పేసి అది బ్రెయిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ యొక్క అసమతుల్యత వచ్చిందంటే అప్పుడే మనకి ఈ యొక్క హైపర్ థైరాయిడ్ లేకపోతే హైపోథైరాయిడ్ ఏర్పడతాయి. హైపర్ థైరాయిడ్ అంటే తెలుసు మీకు డిజీజెస్. హైపర్ థైరాయిడ్ అంటే మనిషి లాగున్నాడు లాగు అయిపోతుంటాడు, హైపోథైరాయిడ్ అంటే మనిషి సన్నంగా ఉన్నాడు సన్నంగా అయిపోతాడు. సో థైరాయిడ్ డిసీజ్ రాకుండా చేసేది మనము ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్. అలాగే ఇప్పుడు థైమస్ గ్లాండ్ కోసం మీకు చెప్పాను. ఇప్పుడు థైమస్ గ్లాండే ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ డిసీజెస్కి అతి ముఖ్యమైనది. ఇదేంటంటే మనకి టీసెస్ డెవలప్ చేస్తుంది, తర్వాత సెల్ నిర్మాణానికి అన్నిటికీ ఇదే మెయిన్. ఇది మనకి హెల్ప్ చేస్తుంది, ఇమ్యూనిటీ పెంచడానికి హెల్ప్ చేస్తుంది. అది మీకు ఇక సంక్షిప్తంగా గ్లాండ్స్ కోసం హార్మోన్స్ కోసం చెప్పాను. మన బాడీ తాలూకా ఫంక్షనింగ్ ఇవి అన్నిటికున్నాం. తర్వాత ఈ యొక్క రెడ్యూస్ ఇప్పుడు మనకి ఇన్ ద ఏజ్ ఆఫ్ 50 ఇట్ మస్ట్ బి హార్డ్ మేబీ డిసపియర్స్. మనకి 50 సంవత్సరాలు వచ్చేదానికి ఈ యొక్క థైమాక్స్ అనేటువంటి హార్మోన్ అంటే ఈ థైమస్ గ్లాండ్ చెప్పాను కదా, ఇది తగ్గిపోతుంది. రాను రాను డిసపియర్ కూడా అయిపోవచ్చు. అందువల్ల మనకు ఓల్డ్ ఏజ్లో ఎక్కువ డిసీజెస్ వస్తుంటాయి. అలా డిసపియర్ అవ్వకుండా మనం దాన్ని చూసుకోవాలంటే ఇప్పుడు ఇన్ ది ఏజ్ ఆఫ్ 20లోన అది బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. ఇది వచ్చేమో మన కిడ్నీస్ దగ్గర ఉంటుందండి ఈ థైమస్ గ్లాండ్ అనేది. సో అది మనకి 50 సంవత్సరాల్లో మనకి అది తగ్గిపోతుంటుంది, అలా డౌన్ అయిపోయి వీక్ అయిపోతుంటుంది, డిసపియర్ కూడా అయిపోతుంది. అలా డిసపియర్ అవ్వకుండా దాన్ని మనం స్ట్రెంథెన్ చేయాలి. స్ట్రెంథెన్ చేయాలంటే ఏం చేయాలి? ద ఫస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ బై ఏ థైమస్ ఎక్స్ట్రాక్ట్స్. థైమస్ ఎక్స్ట్రాక్ట్స్ అని ఉంటాయి, ఎక్స్ట్రాక్ట్స్ మార్కెట్లో మెడికల్ షాప్లో. అలాంటివి వాడడం కానీ అంటే ఏదైనా ప్రతిరోజు వాడకూడదు. ఏదైనా డాక్టర్ దానికి నేను దాని డిస్క్లైమర్ ఎడ్యుకేషనల్ పర్పసే. ఏదైనా మీ డాక్టర్ని కన్సల్ట్ చేసే వాడాలి. అలా థైమస్ టాబ్లెట్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక 3 ఇవి ఉన్నాయి దానికి. అది కేస్ ఆఫ్ మోర్ సీరియస్ డిసీజెస్ వచ్చాయనుకో, అంటే ఈ థైమస్ గ్లాండ్ సరిగ్గా పనిచేయట్లేదు అనమాట, వీక్ అయిపోయింది అనమాట. మోర్ సీరియస్ అంటే హెపటైటిస్ B, హెపటైటిస్ A ఇలాంటి డిసీజులు వచ్చాయనుకోండి, అంటే కామెర్లు ఇలాంటి డిసీజులు వచ్చాయనుకోండి, దానికి కూడా ఇదే కాదు. కాబట్టి మనం దాన్ని స్ట్రెంథెన్ చేయాలి. థైమస్ గ్లాండ్ని థైమిలిన్ అనేటువంటి హార్మోన్ని మనం స్ట్రెంథెన్ చేయాలి. థైమస్ గ్లాండ్ని స్ట్రెంథెన్ చేస్తే అది ఆటోమేటిక్ ఇది అవుతుంది. దాన్ని చేయడానికి ఇది థర్డ్ ఫార్మ్ ఆఫ్ థైమస్ ఈజ్ ఇన్ వారల్ ఫార్మ్ అండ్ ఈజ్ కాల్డ్ యాజ్ థైమోడిలిన్ అటువంటి ఒక ఇది ఉంది, అది ఇంజక్షన్. అలాంటివి వాడుతున్నారు. ఏదైనా డాక్టర్ సంప్రదింపలేదు, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇదంతా ఎడ్యుకేషనల్ పర్పస్ మీరు తెలుసుకోవడానికే, కానీ ఇవన్నీ వాడిమని ఇచ్చేసామని కాదు. నేను నేచురల్గా చెప్తాను, అవి వాడుకోవచ్చు. ఏదైనా మీ కన్సల్టేషన్ ఆఫ్ యువర్ డాక్టర్. అదే ఇప్పుడు నేను డిస్క్లైమర్ మెయిన్ మీకు పెడుతున్నాను. డిస్క్లైమర్ ఏంటంటే ఇదంతా ఎడ్యుకేషనల్ పర్పస్. తర్వాత ది ప్రాపర్ లెవెల్ ఈజ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండి. దీనికి ఏంటంటే మెయిన్ ఏంటంటే విటమిన్స్ అండ్ మినరల్స్ మనం చక్కగా బాగా మన డైట్లో తీసుకుంటే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. విటమిన్ మెయిన్ ఏంటంటే మన ఏజ్ రిలేటెడ్ ఓల్డ్ ఏజ్ అవడానికి మెయిన్ కారణం విటమిన్ E లోపం. విటమిన్ E యాంటీ ఆక్సిడెంట్ లోపం. యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ E, విటమిన్ C ఇవి మెయిన్ లోపం. విటమిన్ E మనకు కావాలనుకుంటే ఈ సన్ఫ్లవర్ సీడ్స్ రాత్రిపూట నానేసి తెల్లారుతారండి. విటమిన్ చాలా ఎక్కువ ఉంది విటమిన్ E. అలాగే విటమిన్ Cకి మీరు విటమిన్ Eకి మనకి ఎగ్ సోనా కూడా పనికి వస్తుంది. మెయిన్ ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్స్ రాత్రిపూట నానబెట్టుకొని తెల్లారి తింటే విటమిన్ E పెరుగుతుంది. అదేవిధంగా విటమిన్ C అంటే ఈ యొక్క సిట్రస్ ఫ్రూట్స్ తినాలి. అంటే నిమ్మ జాతులు అనమాట. నిమ్మ, ఉసిరి, కమల ఇలాంటి, తర్వాత జామ ఇలాంటివి తింటుండాలి.
ఇలాంటి తింటుంటే విటమిన్ సి పెరుగుతుంది. ఆ యొక్క సన్ఫ్లవర్ ఇలాంటి నానబెట్టుకుని తింటే విటమిన్ ఏ పెరుగుతుంది. ఈ ఎక్స్ ఇలాంటి తింటే దానివల్ల కూడా విటమిన్ ఏ పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఈ యొక్క థైమస్ గ్లాండ్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అలా స్ట్రెంగ్తన్ అవ్వబట్టి మనకి థైమిలిన్ హార్మోన్ కూడా డెవలప్ అవుతుంది. దానివల్ల టీ సెల్స్ వైట్ సెల్స్ అవి ఇంప్రూవ్ అయ్యి డెవలప్ అయ్యి ఈ యొక్క సెల్ నిర్మాణం జరగడం, తర్వాత ఇమ్యూనిటీ పెరగడం జరుగుతుంది అనమాట. అది విటమిన్స్ కోసం. అది తర్వాత సమ్ సజెషన్స్ ఏంటంటే గింక్లోయిడ్ టాబ్లెట్స్ అది కూడా పనికి వస్తాయి. ఇలాంటివన్నీ మీరు ఏంటంటే డాక్టర్ సంప్రదింపులు ఏందే ఇలాంటివి వాడకండి. మెయిన్ ఏంటంటే విటమిన్ సి, విటమిన్ ఈ మాత్రం తప్పనిసరిగా వాడాలి. అవి నేచురల్ ఫుడ్స్, అవి నేచురల్ ప్రొడక్ట్స్. తర్వాత ఎక్సర్సైజ్ అది ముఖ్యమైనది. ఎక్సర్సైజ్ చేయాలి, వ్యాయామం. ఎక్సర్సైజ్ చేస్తూ అని కూడా మనకు ఓల్డేజ్లో మనకి యోగా, తర్వాత జిమ్ ఇలాంటి బరువులు ఎత్తేలా చేస్తుంటే మనకి ఓల్డేజ్ రాదు అంత వేగం. వచ్చినా మనం బలంగా స్ట్రెంగ్త్గా ఉంటాం. ఓల్డేజ్ అందరికీ వస్తుంది, ఓల్డేజ్ డెత్ అనేది కామన్. కాబట్టి అందులో మనం వీక్ అయిపోయి జబ్బులు రాకుండా స్ట్రెంగ్త్గా ఉండటానికి ఇవి ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత ఏంటి వాక్ కానీ, ఎక్సర్సైజ్ అంటే వాక్ కానీ, స్విమ్ కానీ, తర్వాత ఈ యొక్క ఇది వాకింగ్లో రకరకాలు ఉన్నాయి వాక్లో. తర్వాత ఆ వాక్ చేయాలి. లేదంటే మీరు గేమ్స్ అయినా సరే, అవుట్డోర్ గేమ్స్, టెన్నిస్ ఇలాంటి ప్లే అయితే ఆడుతుండాలి, అలాంటివి చేస్తుండాలి అనమాట. ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ నౌ, ఇట్ విల్ హెల్ప్స్ టు టేక్ కేర్ యువర్ body also. If you take care about your body, then it will help to your health and to live long more. మన ఎక్కువకాలం బతకడానికి కూడా పనికి వస్తుంది అనమాట. తర్వాత ఈ యొక్క దాన్ని మీకు ఎక్కువైపోయినట్లు ఉంది. ఇంకా మీకు వీడియో నెక్స్ట్ దీంట్లో మీకు అన్నీ చెప్తాను. న్యూట్రియంట్స్ కోసం చెప్పాను. ప్రివెన్షన్ అంటే విటమిన్ ఈ, విటమిన్ సి ఎక్కువ వాడాలని. అలాగే దట్ క్యాన్ ప్రివెంట్ అండ్ fight back age-related blindness to prevent the poor eyesight. యాంటీఆక్సిడెంట్స్ విటమిన్ ఈ, విటమిన్ ఏ, విటమిన్ సి ఇవి వాడుతూ ఉంటారు. బి కాంప్లెక్స్ కూడా ముఖ్యమేనండి. బి కాంప్లెక్స్ కూడా కంపల్సరీ ఉంటుంది. బి కాంప్లెక్స్ ఎందులో దొరుకుతుంది? మీకు బటర్, పెరుగు, రోజు పెరుగు తినండి, పెరుగులో కూడా దొరుకుతుంది. తర్వాత ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకుంటున్నట్టు ఎక్కువ పెరుగు తింటే ప్రోటీన్ ఫుడ్ నేను దానికోసం వీడియోలు చేశాను. ప్రోటీన్ ఫుడ్ మీకు మంచి మల్టీవిటమిన్ ఏదంటే నాన్ వెజిటేరియన్కి ఎగ్. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో ఎగ్ తీసుకోండి. వెజిటేరియన్స్కి అయితే వెజిటేరియన్స్ కూడా ఎగ్ అసలు యాక్చువల్గా విజే. ఎందుకంటే ఇప్పుడు నాటుకోడి పెట్టింది అయితే దాని పిల్ల వస్తుంది కనుక అది యాక్చువల్గా నాన్ వెజ్ అవుతుంది. పిల్ల రాదు కనుక ఈ యొక్క ఫార్మ్ కోళ్ళు ఇవి అంటే గుడ్లో పిల్లలు రావు. ఎందుకంటే అది పుంజుతో ఇచ్చేది కనుక దానివల్ల పిల్లలు రాదు కనుక అది యాక్చువల్గా వెజిటేరియన్. అయితే మీరు అనొచ్చు అది కోడి నుంచి వస్తుంది కదండి, మరి యానిమల్ నుంచి వస్తుంది కనుక అది నాన్ వెజే అనొచ్చు. ఇది వేరే టాపిక్, దీనికోసం వేరే చెప్తాను. అది నాన్ వెజ్ అంటే మరి అలాగైతే కౌ నుంచి వచ్చే పాలు కూడా నాన్ వెజే అవ్వాలి. కానీ అది నాన్ వెజ్, కౌల నుంచి వచ్చే పాలు నాన్ వెజ్ కాదు కదా. పాలు వల్ల నెయ్యి తీస్తారు. నెయ్యి తిరుపతి లడ్డూలు అంటే ఇట్లా వాడతారు. తర్వాత పాలు దేవుడికి అభిషేకం చేస్తారు. ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. సో కాబట్టి మీరు ఒకవేళ వెజిటేరియనే కావాలనుకుంటే వెజిటేరియన్ సోర్సెస్ కూడా ఉన్నాయి. సోయా, తర్వాత పప్పు దినుసులు, పప్పులు మనం నానబెట్టుకొని అవి వండుకుంటే పప్పు కానీ పెసరపప్పు మెయిన్ ప్రోటీన్ అండి, పెద్ద ప్రోటీన్. పెసరపప్పు మీరు ఉదయం పెసరట్లు తినండి, అదే మంచి ప్రోటీన్ ఫుడ్డే. అలాగే శనగపలుకులు నానబెట్టుకొని, నువ్వులు కాల్షియం కూడా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు రావు, తగ్గుతాయి. తర్వాత ఇలాంటివన్నీ ఉంటాయి. ప్రోటీన్ వెజిటేరియన్లో ఉంది, నాన్ వెజిటేరియన్లో ఉంది. కానీ నాన్ వెజిటేరియన్లో ఎక్కువ సోర్సెస్ ఉన్నాయి. చికెన్, మటన్, ఎగ్స్ రకరకాలు ఉన్నాయి. ఇందులో లేదు. పెరుగు మామూలు పెరుగు B12 బి కాంప్లెక్స్ వస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా మీరు వాడుతానండి. తర్వాత ఈ యొక్క బలగా వీకెండ్ వీడియోస్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఏంటంటే ఆ యూట్యూబ్ ఇంకో 10 మందికి ఇది అవుతుంది, రికమెండ్ చేస్తుంది. సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ప్రతి వారం కూడా బలగా వీకెండ్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.
గాడ్ బ్లెస్ యూ.